ఈ పువ్వులు మాత్రం చాలా పిచ్చిగా పూసేస్తున్నాయి ఇవి. శ్రద్ధగా పెంచే మొక్కలు పూయవు గానీ, ఇలా ఊరికే వదిలేసినవి మాత్రం చాలా వస్తాయి. ఏదేమైనా గార్డెన్‌లో మాత్రం చాలా అందంగా ఉన్నాయి ఈ పువ్వులు. ఈరోజు నేను ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్‌లా చేద్దామని అనుకున్నాను. ఆల్రెడీ నేను ట్రేలో పెట్టిన ఈ చామంతి కొమ్మలు అంటే స్టెమ్ కటింగ్స్ పెట్టాను గదా! అవి చాలా అందంగా వచ్చాయి. మాక్సిమం అన్నింటిని నేను పెద్ద టబ్‌లోనే పెట్టాను. తర్వాత పెద్ద పెద్ద మొక్కలున్న కుండీలో కొంచెం ఖాళీ ఉంటుంది గదా! అక్కడ గూడా ఈ చిన్న ప్లాంట్స్ పెట్టుకున్నాను. అయితే ఇంకా కొన్ని ఉండిపోయినాయి. సో, వాటిని గూడా ప్లాంటేషన్ చేయాలి కదా! మళ్ళీ లేట్ చేయకూడదని ఏం చేశానంటే వాటిని చూడండి, నర్సరీలో పెంచుతారు కదా! బాల్‌లా వస్తది. ఒక చిన్న పాట్‌లో పెట్టి పెంచుతారు. సో, అలా ఏమైనా ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను. సో, అందుకని నా దగ్గరున్న చిన్న చిన్న పాట్స్‌లో ఏంటంటే ప్లాంట్స్‌ని పెట్టాను. అలా ట్రై చేద్దామని. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. చూద్దాం, ట్రై చేద్దాం. నర్సరీ వాళ్ళు చేసినంత గొప్పగా చేయలేకపోయినా కొంచెం ట్రై చేస్తే ఏమైనా రిజల్ట్ వస్తది కదా అన్నట్టు. సో, అందుకని ఈ ప్లాంట్స్‌నైతే మాత్రం అలా చేశాను. ఈ ఇయర్ ఏంటంటే చామంతి పువ్వుల మొక్కలసలు బయట కొనగూడదని డిసైడ్ అయ్యానన్నమాట. ఎందుకంటే అవి పూలతో తీసుకురావడం, పూలయ్యేంత వరకు ఉండడం, తర్వాత మళ్ళీ మొక్క చచ్చిపోవడం. సో, అందుకని ఈ ఇయర్ అయితే మాత్రం అసలు బయట కొనగూడదని డిసైడ్ అయ్యాను. నా దగ్గర ఉన్న ఏ కలర్స్ ఉన్నాయో తెలీదు. ఒక 9, 8 కలర్స్ అయితే ఉంటాయని అనుకుంటున్నాను. సో, వాటన్నింటిని ఇలా ట్రేలో పెట్టుకుంటే బానే వచ్చాయి నాకు ఈసారి. వీటిని ఏంటంటే ఒక్కొక్క దాన్ని తీసి ఇలా చిన్న పాట్స్‌లో పెట్టుకున్నాను. దానికి సపోర్ట్‌గా ఒక చిన్న వెదురు కర్ర గూడా పెడుతున్నాను. ఎందుకంటే గాలికి పడిపోతున్నాయి అవి. ఇవి కొంచెం స్ట్రాంగ్‌గా వచ్చిన తర్వాత పైన టిప్స్ తీసేస్తే అక్కడి నుంచి మళ్ళీ స్టెమ్స్ వస్తాయి గదా! సో, అలా చేయాలని డిసైడ్ అయ్యాను నేను. చేస్తానలా. చూద్దాం మరి రిజల్ట్ ఎలా వస్తదో. అయితే నేను ఈ పాట్స్‌లోకి ఏంటంటే సాయిల్‌ని కొంచెం డిఫరెంట్‌గా తీసుకున్నాను. ఎందుకు డిఫరెంట్‌గా తీసుకోవడం అంటే ఆహ్, గార్డెన్‌లో ఉన్న వేస్ట్ అంటే ఆకులు, వీడు ఇది ఉన్నాయి కదా! కలుపు మొక్కలు, వీటన్నింటిని ఒక కవర్‌లో పెడితే అవి ఒక 20, 30 డేస్‌లో మాన్యూర్‌లో అవుతాయి అవన్నీ వాడిపోయి. సో, అవి నెక్స్ట్ ఏంటంటే కొంచెం గార్డెన్ సాయిల్‌తో దాన్ని మిక్స్ చేసి ఈ పాట్స్‌లోకి తీసుకున్నానన్నమాట. అంటే కొంచెం మాన్యూర్ బావుంటే మొక్కలు స్ట్రాంగ్‌గా వస్తాయని. చూడాలి మరి ఇవెలా వస్తాయో. ఒక 7, 8 ప్లాంట్స్‌నైతే పెట్టానిలా. కనీసం ఒక 2, 3 అయినా సక్సెస్ అవుతాయి కదా అన్నట్టు. అయితే వీటికి ఒక 20, 30 డేస్ వరకు ఎటువంటి మాన్యూర్ అయితే నేనివ్వను. నార్మల్‌గానే ఇలానే వదిలేసి ఓన్లీ వాటరింగే చేస్తాను వీటికి. అంటే చిన్న మొక్కలు గదా! అవి తట్టుకుంటాయో లేదో అని. ఆ తర్వాత 20 డేస్ తర్వాత నుంచయితే కొంచెం లైట్‌గా కిచెన్ కంపోస్టే ఇస్తాను వీటికి కూడా. చూడాలి ఎంతవరకు ఇవి షేప్ చేయగలుగుతానన్నది చూడాలి. మొక్కలనైతే మాత్రం బానే పెట్టాను. నాకు తెలిసి ఆగస్ట్ మంత్‌లో ఫ్లవరింగ్ వస్తదేమోనని ఒక చిన్న ఆశ. ఇవి కనకాంబరాలు. ఇవి ఇంకొక సెకండ్ ట్రేలో ఉన్న కనకాంబరం మొక్కలివి. వీటిని జస్ట్ సీడ్స్ అలా వేస్తే ఆ సీడ్స్ నుంచి 1, 2, 3 అలా మొక్కలొచ్చాయివి. ఈ ట్రేతో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే మనకి దీన్ని షేడ్‌లో పెట్టాలొకటి. సెకండ్ వన్ ఏంటంటే ఎప్పుడు కూడా వాటరింగ్ చేస్తూ అది కొంచెం వెట్‌గా ఉండేలా చూడాలి. తడిగా లేకపోతే వెంటనే ఎండిపోతున్నాయి అవి. సో, అదొక్కటి మాత్రం అబ్జర్వ్ చేయాలి. లేదంటే రిమైనింగ్ అంతా బానే ఉంది. ఆ ట్రేలు అయితే మాత్రం నాకు బానే యూజ్ అయ్యాయి. సో, ఉన్న కనకాంబరం మొక్కల్ని అలా వేశాను. అవి కూడా ఈ చిన్న పాట్స్‌లోనే పెట్టాను. కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు రీపాటింగ్ చేయొచ్చన్నట్టు. ఎందుకంటే నాకున్న ప్లేస్‌లో ఇంకా పెద్ద పాట్స్ తెచ్చి ప్లాంట్స్‌ని ఎక్స్‌టెన్షన్ చేసే అంత ఇదైతే ఛాన్స్ లేదు నాకు. సో, ఉన్నంత ప్లేస్‌లో కొంచెం వాటన్నింటిని అలా అడ్జస్ట్ చేస్తూ చేశాను.
ఇవి కనకాంబరాలయితే మాత్రం చాలా డార్క్ కలర్‌లో పూస్తున్నాయని చెప్పి వీటి సీడ్స్‌ని కలెక్ట్ చేసుకున్నానన్నమాట. అంతా బానే ఉంది. ఏదో ఒక రోజొచ్చింది మాకు వర్షం అంతే. మళ్ళీ ఎండలు మామూలుగానే ఉన్నాయి. మొక్కలన్నిటి ఎండిపోతున్నాయి. మార్నింగ్, ఈవినింగ్ వాటరింగ్ చేసినా గూడా మొక్కలంత ఫ్రెష్‌గా అయితే కనిపించట్లేదివి. సో, వాటరింగ్ మాత్రమే చేయగలం. మరీ షేడ్‌లో పెట్టాలంటే నాకంత వీలవ్వట్లేదివి. ఏదేమైనా చాలా వరకు ట్రై చేశాను వీటిని కొంచెం మంచిగా ఉంచడానికి. సో, ఈ స్టిక్ ఎందుకంటే గాలి చాలా ఎక్కువొచ్చేస్తుందండి. వర్షం లేదు గానీ, గాలి మాత్రం ఊరికే వచ్చేస్తుంది. ఆ గాలికేంటంటే ఇవి పక్కకి, ముందుకి, వెనక్కి వంగిపోతున్నాయన్నమాట. సో, అందుకని ఏంటంటే వీటిని ఇలా చిన్న చిన్న కర్రలు పెట్టి అలా అడ్జస్ట్ చేశాను. ఇంకా కొన్ని మొక్కలున్నాయి. అవి మాత్రం మా ఫ్రెండ్‌కి ఇచ్చేస్తాను. ఇంకా నాకు వేయడానికి ప్లేస్ లేదు. సో, దానికిస్తే అదేసుకుంటది కదా అన్నట్టు. ఈ పాట్స్‌లో వేసేగా ఇంకా మిగిలినయి ఉంటే ఇంక నా ఫ్రెండ్‌కి ఇచ్చేస్తాను. అదేసుకుంటది ఆ మొక్కలు. చాలా ప్లేసుల్లో అయితే మాత్రం అడ్జస్ట్ చేసేసాను వీటిని. మందార మొక్కలు కుండీలో పాతేసాను. నెక్స్ట్ ఇంకా వేరే ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉంటే వాటి పక్కన గూడా పాతాను వీటిని. మరేం జేస్తాం? మల్టీ కల్టివేషన్‌లో చేస్తున్నానన్నమాట. ఒకే పాట్‌లో 2, 3 రకాల మొక్కలు. ఈ కుండీ కొంచెం పెద్దగా ఉందని చెప్పి ఒక 2, 3 మొక్కలైతే ఎక్కువ పెట్టాను ఇందులో. పెట్టిన ప్రతి స్టెమ్ము వచ్చిందండి ఇందులో. ఈ కోకోపీట్ బాగా సెట్ అయింది దీనికి. ఇదే ఫస్ట్ టైం నేను అన్నీ కోకోపీట్‌లో పెట్టడం. ఎప్పుడూ శాండ్‌లోనే పెడతాను. అలాంటిదేంటంటే ఈసారి ఇలా కోకోపీట్‌లో పెట్టాను. సో, ఇన్నింటిని ఇలా సింగిల్ సింగిల్ ప్లాంట్స్ కింద పెట్టాను. చూడాలి ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది. కొన్నింటినైతే ఇలా పెద్ద పెద్ద మొక్కలున్న కుండీల్లో అయితే పెట్టాను. అంటే ప్లేస్ లేకపోవడం వల్ల. ఒక 2, 3 మొక్కలనలా వేరే వేరే కుండీల్లో పెట్టానన్నమాట. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అని. చూడాలి ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అయ్యి బాల్ షేప్‌లోకి తీసుకొస్తానా లేదా అన్నది చూడాలి. ఇది కొత్తగా కొన్న ఒక సంపెంగ మొక్క బా నాటుకుందండి ఇది.